మనల్ని అర్థం చేసుకునే వారితో మనం ఎక్కువగా వాదించవలసిన అవసరం లేదు. మనం నిజంగా కావాలి అనుకునే వాళ్ళ దగ్గర మన గురించి ఎవరేం చెప్పినా కూడా భయపడనక్కర్లేదు. అలాగే నిన్ను ఇష్టపడిన వాళ్ళకి నువ్వు సంజాయిషి చెప్పనక్కర్లేదు. నువ్వు ఎంత ప్రేమను చూపిస్తున్నావు అని పదే పదే చెప్పనక్కర్లేదు. నిన్ను వద్దనుకున్న వాళ్ళ వెంటపడి నీ సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వంటే పడని వాళ్ళకి నువ్వేంటో నిరూపించుకునే ప్రయత్నం చేయనక్కర్లేదు. ఎందుకంటే బంధం అంటే ఇక్కడ ఇద్దరి మనుషుల కలయిక కాదు, వారి యొక్క మనసుల కలయిక. గుర్తుంచుకోండి, ఈరోజు నీది, రేపు నీ కల, వచ్చే నెల నీ భ్రమ. ఎవరు అవునన్నా లేక కాదన్నా ఇదే నిజం. మరి ఎందుకు ఎప్పుడో చేసేదానికోసం అంత తీవ్రంగా ఆలోచించి గొప్పగా మొదలైన ఈ రోజుని నువ్వు కనీసం పట్టించుకోవడం కూడా లేదు. ఈ క్షణం నీ చేతిలో ఉంది, ఇది నీ సొంతం. ఈ క్షణాలని వదలకు. ఎందుకంటే రాబోయే కాలం ఏమి తీసుకువస్తుందో తెలియదు. కాబట్టి ఇప్పుడే ఇక్కడే నీ సంతోషాన్ని అలాగే అనుభవాలని మూటగట్టుకొని రేపటి కోసం ఎదురు చూడు. అంతేకాని ఆశలు పెట్టుకోకు. నువ్వు అనుకున్నవన్నీ నిజమైపోతే నీకు నీ జీవితం లోకువైపోతుంది. అందుకే భగవంతుడు రాబోయే ప్రతి గడియను గమ్మత్తుగా నీకు పరిచయం చేస్తాడు. దానికోసం వేచి చూడు. ప్రస్తుతంలోనే 100 ఏళ్ల ఆనందాన్ని వెతుక్కో. నువ్వు వేసే ప్రతి అడుగులోనూ ఎన్నో భయాలుంటాయి. సంపాదించాలి, ఎవరికి ఏ లోటు రాకుండా చూసుకుంటూ ఉండాలి. మరి ఇన్ని ఆలోచనలను మోస్తున్న నువ్వు ఎందుకని నిన్ను నువ్వు తక్కువ చేసి చూసుకుంటున్నావు? కోరుకున్న ప్రతిదీ నువ్వు సాధించలేకపోవచ్చు, కానీ నువ్వు సాధించినవన్నీ గొప్ప గొప్ప విజయాలే. ఈ దినదిన యుద్ధంలో ఒక మధ్యతరగతి కుటుంబాన్ని లాక్కొని వస్తున్న యోధుడివి నువ్వు. అలాంటి నిన్ను దాటేదెవడు? నీతో పోటీ పడేదెవడు? నువ్వు ఒక అడుగు వెనక్కి వేస్తే అది నీ పరిస్థితి వల్ల కావచ్చు. నువ్వు పోటీకి దూరంగా ఉన్నావు అంటే అది నీకు ఉండే గజిబిజి జీవితం వల్ల కావచ్చు. అంతేకాని నువ్వు ఎందులోనూ తీసిపోలేదు, అలాగే ఎందులోనూ తక్కువ కాదు. ఎందుకంటే నువ్వు ఒక మధ్యతరగతి మేలిమి బంగారానివి. నిన్ను ఎవరు చూడలేదని, అలాగే గమనించడం లేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ నిన్ను చూస్తున్నట్టు నీకు తెలిస్తే నీ దగ్గర వాళ్ళు లోకువైపోతారని ఈ ఇరుకు సందుల్లో నుంచి నిన్ను చూస్తూనే ఉంటారు. నీ తప్పు ఎప్పుడు దొరుకుతుందా అని గోతికాడి నక్కల్లా నువ్వు చేసే పొరపాటు కోసం కాచుకొని చూస్తూనే ఉంటారు. ఎందుకంటే వాడు నీకు ఎదురు పడలేడు, అంత ధైర్యం వారికి ఉండదు. అందుకే నిశితంగా నిన్నే చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే నువ్వు సహనం కోల్పోయి తప్పు చేస్తావో అప్పుడు నలుగురితో పాటు మాట కలిపి నిన్ను కిందకి లగడానికి సిద్ధంగా ఉంటాడు. అలాంటి దిగజారుడు మనుషులకు నువ్వే అవకాశాన్నిస్తే ఎలా? అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నీ సహనాన్ని కోల్పోవద్దు. డబ్బు అనేది పనికి రాని వాళ్ళని నీ చుట్టూ జమ చేస్తుంది.
పేదరికం నీకోసం నిలబడేవాడెవడో తెలియజేస్తుంది. ఆ అవసరం ఎంతటి నీచానికైనా దిగజారుస్తుంది. ఆకలి అనేది పిచ్చుకలు తినే ఆ 4 వడ్ల గింజలకు కూడా విలువను లెక్క కడుతుంది. కరువు అనేది అంతకు ముందు నువ్వు అనుభవించిన ప్రతి చిన్న సదుపాయానికి ఉన్న విలువ ఎంతో నీకు గుర్తు చేస్తుంది. అన్నీ ఉన్నప్పుడు వాటి యొక్క విలువ మనకు తెలియదు. ఇక దొరకవు, దరి చేరవు అనుకున్నప్పుడే మనకు సరిగ్గా తెలుస్తుంది అవి లేని లోటేంటో. అది మనిషైనా వస్తువైనా ఏదైనా సరే మనకు అందుబాటులో ఉన్నంతవరకే. ఒక్కసారి చేయి జారిపోయాక తలుచుకుంటూ తల్లడిల్లిపోవడం తప్ప మరేమీ చేయలేము. నువ్వు గెలిచిన తర్వాత అదిగో నేను చెప్పానా మా వాడు తప్పకుండా సాధిస్తాడని అంటూ మాట కలిపే వాళ్ళే ఎక్కువ ఉంటారు. నువ్వు ఎంత కష్టపడుతున్నావో వాళ్ళకి అవసరం లేదు. నువ్వు చివరికి ఏం నిరూపించగలవు అనే దాని మీదే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రయత్నించే వాళ్ళు లక్షల్లో ఉంటారు, కష్టపడే వాళ్ళు వేలల్లో ఉంటారు. కానీ వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడని ఆ నోళ్ళు కేవలం గెలిచిన ఒక్కరి గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటాయి. ఇక్కడ కష్టాల గురించి చర్చలు జరగవు. విజయాన్ని మోసుకొచ్చేవాన్ని భుజాలపై ఎత్తుకుంటారు. అందుకే నీ కష్టాల గురించి ఎవరికీ చెప్పకు. నిశ్శబ్దంగా పోరాడు. నీ యొక్క విజయమే ఈ ప్రపంచానికి నీ కష్టం గురించి బోధిస్తుంది. ఒక్కసారిగా మంచు కురిస్తే నమ్మగలవా? అలాగే ఒక్క రాత్రిలో నీ ఇంటి ముందున్న చెట్టు పెరిగి కాయలు కాస్తే నువ్వు నమ్మగలవా? మరి నీ చుట్టూ జరిగే వేటిని నువ్వు నమ్మలేనప్పుడు నువ్వు మంచోడివి అంటే ఈ లోకం ఎలా నమ్ముతుంది? అందుకే నెమ్మదిగా పైకెదుగు. నిన్ను ఎవ్వరూ పట్టించుకోలేదని, నీకు గుర్తింపు దొరకలేదని అలా నిరాశపడి ఆకాశాన్ని అందిపుచ్చుకోవాలనుకోకు. ఎందుకంటే ఆ ఎదుగుదల బహుశా నీ కష్టం పైన వచ్చినా కూడా దాన్ని ఎవరు కూడా ఒప్పుకోరు. నమ్మకం గురించి పోరాడకుండా, ఫలితాన్ని పట్టుకొని వేలాడకుండా ముందుకు వెళ్ళు. మనకి రాసిపెట్టి ఉంది అంటే అది మన గడప దాటి ఎప్పటికీ అలాగే ఎక్కడికి పోనేపోదు. గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడూ కూడా ఆశించే దశలో ఉండకు. అది నిన్ను ఇబ్బందుల అంచుల్లోకి నెట్టివేస్తుంది. ఒక్కసారి తీసుకోవడం అలవాటితే సంపాదించుకోవడం మీద ధ్యాస పోతుంది. నీకు ఇచ్చేవాళ్ళు కూడా రేపన్న రోజున నిన్ను చులకనగా చూడక మానరు. వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని నిన్ను శాసించక మానరు. ఎందుకంటే వాళ్ళకి నువ్వు రుణపడ్డావు కాబట్టి వాళ్ళ ఆధీనంలోనే ఉండాలంటారు. నీకంటూ సొంత నిర్ణయాలనేవి ఉండనే ఉండవు. స్వేచ్ఛ అనే మాట నీకు చాలా దూరం అయిపోతుంది. అందుకే సర్దికూడి తిన్నా నీ యొక్క నిర్ణయానికి నువ్వు విలువ ఇచ్చుకున్నప్పుడే నీ బ్రతుక్కి అర్థం ఉంటుంది. ప్రతి యుద్ధానికి కూడా కారణం నువ్వే. సంపదని కోరుకుంటావు, అది దక్కకపోతే బాధపడుతూ ఉంటావు. అన్నీ నీకే కావాలంటావు, దొరక్కపోతే కృంగిపోతూ ఉంటావు. ఎందుకంత నిరుత్సాహం? నీ మనసుతో కాదు, నీ ప్రతిభతో యుద్ధం చేయి. నీకు కావలసిన ప్రతిదీ కూడా తప్పకుండా దక్కి తీరుతుంది. ఎందుకంటే ఇక్కడ మనసుని అర్థం చేసుకునేంత ఉదార స్వభావం ఉన్నవారు
ఎవరూ లేరు. అయితే నీ ప్రతిభ కనబడాలి, లేదంటే నీ పతనం కనబడాలి, లేదంటే నీ యొక్క విలువ లెక్క కట్టలేనిదై ఉండాలి. ఇవే నీకు కావలసిన వాటిని నీ చెంతకు చేరుస్తాయి. ఇది నువ్వు కాదనలేని సత్యం. అందుకే అనవసరపు యుద్ధాలను మొదలుపెట్టి నలిగిపోకు. విలువైన వజ్రంలా నిన్ను నువ్వే చెక్కుకో. నిన్ను మించిన స్నేహాలు నీ యొక్క ఆర్థిక ఎదుగుదలని నాశనం చేస్తాయి. చివరికి నిన్ను బికారిగా మార్చి నీ స్థాయిని నీ స్నేహితుల ముందు కూడా చెయ్యి చాచే స్థితికి దిగజారుస్తాయి. ఎందుకొచ్చిన గొప్పలు చెప్పు. ఉంటే కొనాలి, లేదంటే ఉన్న దాంట్లోనే తినాలి. అలా కాదు, అప్పు చేసైనా సరే ఆడంబరంగానే ఉంటాను అంటే అగాధంలోకి వెళ్ళిపోతావు. ఇది నువ్వనుకున్నట్లు సమాజం కాదు, దండకారణ్యం. ఇక్కడ మేకవన్నే పులులు కాదు, మనిషివన్నే రాక్షసులుంటారు. అవసరానికి వాడుకొని అనవసరమనిపిస్తే ఎంగిలకు విస్తారులా విసిరిపారేస్తారు. నీకు నువ్వు, అలాగే నీ కుటుంబం, ఇవే నీకు ఊపిరి ఉన్నంత వరకు తోడుగా వచ్చేవి. ప్రతిసారి నువ్వు మోసపోవు కదా, మరి ఎందుకని అలా కూలపడిపోయావు? లే, ఈసారి ఎవరిని నమ్మకు. అలాగని అందరి మీద కక్ష కట్టకు. జీవితం కదా, ఎప్పుడూ ఒకేలా సాగిపోదు. ఎన్నో ఎదురవుతూ ఉంటాయి, మరెన్నో నేర్పుతూ ఉంటాయి. వాటన్నిటినీ దాటుకొని ముందుకు వెళ్ళడమే ఆటంటే. గెలుస్తావా లేదా ఓడిపోతావా అనేది లెక్కలోకి రాదు. ఆట మధ్యలో ఆగిపోకు, చివరి వరకు ఉండు. నీ యొక్క ఓపికే రేపటి నీ భవిష్యత్తుకు పునాది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ప్రేమ యొక్క లక్ష్యం ఏమిటి? దాని యొక్క గమ్యం ఏమిటి? వివాహమా? అదే మీ సమాధానమైతే వివాహం అనేదే ప్రేమ యొక్క లక్ష్యమైతే అది ఖచ్చితంగా మీ యొక్క భ్రమే. అందుకే ఈ సమాజంలో మనుషులందరూ మర్చిపోయి తప్పులు చేస్తున్నారు. అందరూ అనుకుంటారు వివాహమే ప్రేమ యొక్క నిజమైన లక్ష్యమని. మీలో ప్రతి ఒక్కరూ కూడా కేవలం ప్రేమని పొందటాన్ని ప్రేమ అని అర్థం చేసుకుంటారు. మీరే చూడండి, ఈ ప్రపంచంలో అతి కొద్ది మందే అదృష్టవంతులు. వారు ప్రేమించిన వారినే వివాహం చేసుకుంటారు. ఇంకొంతమంది జీవితాలు ఎలా ఉంటాయి అంటే వారు ఎంత ప్రాణంగా ప్రేమించినా అలాగే అనువంత కూడా ప్రేమ లేకుండా, ఇష్టం లేకుండా వేరొకరి మెడలో దండ వేయాల్సి వస్తుంది. కానీ వారిద్దరికీ కూడా తెలియని విషయం ఏమిటి అంటే వారిద్దరూ కూడా పొరపాటు చేస్తున్నారని. వారు అనుకుంటూ ఉంటారు వివాహం తర్వాత మేము అన్నిటినీ పొందామని, మేము ప్రేమని పూర్తి స్థాయిలో పొందగలిగాము అని, వారి యొక్క లక్ష్యం పూర్తయిందని, గమ్యానికి చేరుకున్నామని. కానీ ఈ ప్రేమ అనేది ఏదైతే ఉందో అది తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు మాయమైపోతుంది. ఇక ప్రేమని పొందలేని వాళ్ళు వారి ప్రేమని దక్కించుకోలేకపోయాను అనే బాధలోనే ఆ ప్రేమని మర్చిపోతారు. అయితే వివాహం ప్రేమ యొక్క గమ్యం కాకపోతే మరేమిటి అనే ప్రశ్న వచ్చినప్పుడు దానికి సమాధానం అంకితం. 100కు 100% నిస్వార్థమైన అంకిత భావం. తన పిల్లల కోసం ఒక తల్లికి తన మనసులో
ఎలాంటి అంకిత భావం అయితే ఉంటుందో.